వర్గీకరణ వ్యతిరేక శక్తులు ఎట్లయితున్నారో ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం కూడా మనకు సహకరించదు. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షమైన జగన్మోహన్ రెడ్డి గారు మనకు సహకరించడు. అందుకు మనకు సాక్ష్యాలు కనిపిస్తూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఉండబడే అన్ని పార్టీలు వర్గీకరణ సపోర్ట్ చేసినాయి, సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించినాయి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఉండబడే అన్ని పార్టీలు వర్గీకరణ స్వాగతించినాయి, ఎక్సెప్ట్ కాంగ్రెస్, వైఎస్సీపీ, మన జగన్మోహన్ రెడ్డి గారు తప్ప. వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు తప్ప అందరూ స్వాగతించారు. మాదిగ బిడ్డల భవిష్యత్తు వర్గీకరణ మీద ఆధారపడి ఉన్నది. మన పిల్లల చదువులు, మనకు పిల్లలు చదువుకుంటే ఉద్యోగాలు వచ్చేది వర్గీకరణ ద్వారా మాత్రమే. వర్గీకరణ చేయడానికి ఎవరు ముందుకు వచ్చినా వాళ్ళే మన మిత్రులు అవుతారు. వర్గీకరణకు సహకరించని వాళ్ళు ఎవరైనా మన శత్రువులు అవుతారు. వర్గీకరణకు అనుకూలంగా ముందుకు వచ్చేటోళ్ళు ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా మనకు మిత్రులు అవుతారు. కానీ వర్గీకరణకు సహకరించిన వాళ్ళు, వర్గీకరణ వ్యతిరేక శక్తులకు అండగున్న వాళ్ళు మనకు శత్రులు అవుతారు. ఆ ప్రధాన శత్రు లిస్టులో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఉన్నది. మనకు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు మాదిగలకు ప్రధాన శత్రువు అనే విషయం మీరు మర్చిపోతారని చెప్తున్నాను. నేను అంటున్నా, ఎస్సీ వర్గీకరణను సుప్రీంకోర్టు తీర్పు మనకు అనుకూలంగా వచ్చిన తర్వాత కూడా ప్రతిపక్ష నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారు కనీసం తీర్పును స్వాగతిస్తున్నామనే మాట అనకపోవడానికి కారణమైంది. ఏం కారణమై ఉంటుంది? నేను తీర్పును స్వాగతించను అని అనుకున్నాడు. స్వాగతించకపోవడం అంటే అర్థం ఏంటి? వ్యతిరేకించడమేనే కదా. వ్యతిరేకించడం ఎవరు? మాలలే కదా. మరి వర్గీకరణకు అనుకూలంగా తీర్పును స్వాగతించకపోతే ఎవరు సపోర్ట్ చేసినట్టు? పూర్తిగా మాలలకే కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి మనిషి అన్నట్టు? మాలల మనిషే కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి మనిషి అన్నట్టు? మాలల మనిషే కదా. మరి మాలల ప్రయోజనాల కోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మాదిగల పార్టీలు ఎందుకు ఉండాలి? మాలల ప్రయోజనాల కోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మాదిగల పార్టీలు ఎందుకు ఉండాలి? నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు టీడీపీలో చేరుతారా లేదా, మీరు ఇతర పార్టీలు చేరుతారా నాకు అనవసరం. మీరు చేరితే ఎంఎస్పీలో చేరండి, స్వాగతిస్తాను. కానీ మీరు ఏ పార్టీలో చేరకపోయినా మంచిదే. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలు మాత్రం మాదిగలు ఎవరు ఉండదని మాత్రం నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఆ పార్టీకి రాజీనామా చేసి ఇంకో పార్టీలో చేరమని నేను అనను. కానీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్న వాళ్ళందరూ మన మిత్రులే. వర్గీకరణకు అనుకూలంగా లేని వాళ్ళు మనకు శత్రువులే. ఆ శత్రువు కొమ్ము కావడం కంటే అక్కడి నుంచి బయటికి రావడం మనకు మంచిది, మన జాతి బిడ్డలకు మంచిది. మనమంటే భయం లేకుండా పోవడం వల్లనే కనీసం స్వాగతించలేకుండా పోయాడు. ఆయన గీత చేసుకున్నాడు, మాదిగలు ఉన్నా లేకపోయినా నాకు అనవసరం, నాకు మాలలు ఉంటే చాలు అని చెప్పి ఆయన గీత చేసుకున్నాడు. మాదిగలంతా గీత తీసుకోలేదు, మాదిగలంతా గీత తీసుకోలేదు. అవును, వర్గీకరణకు అనుకూలంగా ఉంటేనే మేము ఏ పార్టీకైనా సపోర్ట్ చేస్తాం. వర్గీకరణకు అనుకూలంగా లేని ఏ పార్టీ సరే మేము అండగా నిలబడమని చెప్పి మనం గీత తీసుకోలేదు ఇంకా. కానీ ఆయన గీత తీసుకున్నాడు. నేను వర్గీకరణకు అనుకూలంగా ఉండా, నేను మాలలకు అనుకూలంగానే ఉంటా. మాదిగలు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, వాళ్ళ ఇష్టం. మాదిగలు నా పార్టీలో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, వాళ్ళ ఇష్టం, అంతే. ఆయన గీత తీసుకున్నాడు. కానీ మాకు వ్యతిరేకం ఉంటే మీ పార్టీలో ఉండమని చెప్పి మనం గీత తీసుకోలేకపోయాం. ఇప్పుడైనా గీత తీసుకోండి, అక్కడ ఉండదు, అంతే. అక్కడ ఉండడం అంటే మనల్ని మనం బలహీనం చేసుకున్నట్టు అవుతుంది, మన బిడ్డల బతుకును ఆగం చేసుకున్నట్టు అవుతుంది. ఆ పార్టీలో ఉండద్దు, ఇంకా ఏ పార్టీలో చేరండి, లేదా ఎంఎస్పీ మీద మనకు అందరూ ఉందాం. మీరు ఏ పార్టీ చేరకపోతే ఆ పార్టీలో ఉండబోతుంది, అంతే. దానికి మీరు కట్టుబడి ఉండి బిడ్డల భవిష్యత్తుకు ఉపయోగపడతారు రాష్ట్రంలో. లేకపోతే మాత్రం మన బిడ్డల భవిష్యత్తుకు సర్వనాశనం చేసేవాడు కూడా మనం ఉండకుండా వాళ్ళం అవుతాం. ఇది నా విజ్ఞప్తిని విజ్ఞప్తి చేస్తున్నాను నేను. ఈ నేపథ్యంలో